ప్రస్తుతం మనం డాక్టర్ నోవా అజయ్ కుమార్ అదే 10 రూపాయల డాక్టర్ దగ్గర ఉన్నాం. అసలు ఈ 10 రూపాయల వైద్యం వెనక అసలు కారణాలు ఏమున్నాయి వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు. మా మదర్ ఇన్స్పిరేషన్ ఎక్కువ అనమాట. వైద్యుడు అవ్వాలి అన్నది మా మదర్ యొక్క ఆలోచనలో నుంచి పుట్టిన గొప్ప ప్రేరణ. మేము చిన్నప్పుడు మాతో పాటు చాలా మంది పిల్లలు మాతో పాటు పెరిగేవారు. మించి మాది భక్తి కలిగిన కుటుంబం, క్రైస్తవ కుటుంబం అనమాట. సో ఆ క్రైస్తవ కుటుంబ భావాలు, బైబిల్ గ్రంథంలో ఉన్న పేదల్ని ఆదరించాలన్నది ఒకటి. 2, నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించాలి, మానవులందరూ సమానమే. ప్రత్యేకంగా మానవ సేవే మాధవ సేవ. ప్రతి పేదవాళ్ళలో మనం దైవత్వాన్ని చూడగలిగినప్పుడు దేవుణ్ణి సంతోష పెట్టడం అన్నది ఆశయమండి. కేవలం 10 రూపాయలకే ఇక్కడ కార్డియాలజీ కావచ్చు, తర్వాత ఆంకాలజీ అంటే క్యాన్సర్ సంబంధించిన డాక్టర్స్ కావచ్చు, తర్వాత న్యూరాలజీ సంబంధించిన ఆర్థోపెడిక్ కావచ్చు, అన్ని విభాగాలు సోమవారం నుంచి శనివారం వరకు ఆ 10 రూపాయల మీదే. ఓపీ మీద బయట ఏ సేవలు అయితే ఉన్నాయో మరి ఇక్కడ అన్ని సేవలు ఆ ప్రజలు, పేద ప్రజలకి అందుబాటులో ఉండబట్టే కదా రోజుకొచ్చి 150-200 మంది ఇక్కడికి రాగలుగుతున్నారు. వచ్చే ప్రతి పేద ప్రజలు వారు వైద్యం పొంది వెళ్లేటప్పుడు వారు పొందే ఆనందం దేంతో కూడా కొల్లలేం. వారు కృతజ్ఞత భావంతో వారు 2 చేతులు ఎత్తి దండం పెట్టిన పరిస్థితులు అనుదినం మేము చూస్తూ ఉంటాం. అంతకన్నా ఈ ప్రపంచంలో సంపాదించే ఆస్తి ఏది లేదని వ్యక్తిగతంగా నేను నమ్ముతాను. నేను వచ్చిన భావాలు, నేను నమ్మిన విశ్వాసం కూడా అలాంటిదే.